తాము అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన జగన్ ప్రభుత్వం 2 ఏళ్లు గడిచినా మద్య నిషేధం మాటే మరిచిందని టీడీపీ నేత బోండా ఉమా విమర్శించారు. బ్రాండ్లను మార్చేసి మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారన్నారు. డమ్మీ బ్రాండ్లతో ప్రజల ఆయుష్ కూడా తగ్గుతుందన్నారు. రాష్ట్రం మొత్తం వైసీపీ నేతలే లిక్కర్ రవాణా చేస్తున్నారని, నిబంధనలకు తిలోదకాలిచ్చి నాసిరకం మందు అమ్ముతున్నారన్నారు. కల్తీ మద్యంతో జనం చనిపోతుంటే ఆ మరణాలను కరోనా లెక్కల్లో కలిపేస్తున్నారని బోండా ఉమా విమర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి దమ్ముంటే మద్యం రవాణా అమ్మకాలపై ఇన్వాయిస్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఏం చెప్పాడు? రాష్ట్రంలో ఏరులే మద్యం పారుతా ఉంది, నేను అధికారంలోకి రాగానే దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తాను అని రాష్ట్రంలో ప్రతి ఊర్లో కూడా ఆయన మాట్లాడాడు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడు. మరి ఇవాళ అధికారంలోకి వచ్చినాక ఈ 2.5 సంవత్సరాల్లో మేమేమి 2 నెలల తర్వాత మేము అడగట్లా, 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వ విధానం ఏంటో, మద్యం మీద ఈ ప్రభుత్వ వైఖరి ఏంటో పూర్తిగా చూసిన తర్వాత ప్రతిరోజు కూడా ఆశ్చర్యపోతారు ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా ఇవాళ వైసీపీ ప్రభుత్వం మద్యాన్ని మార్చుకుంది. రాష్ట్రంలో అమ్ముతున్న మొత్తం జే బ్రాండ్స్ ఎన్ని కూడా డమ్మీ బ్రాండ్స్, ఎన్ని కూడా వైసీపీ నాయకుల యొక్క సొంత బ్రాండ్లు. దారు హౌస్ అంటే ఇది, ఈ బ్రాండ్ పేరు ఎక్కడ తిన్నామండి? దారు హౌసు